కర్ణాటకలో ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునేటటువంటి కార్యక్రమం బిగినైంది. డీకే శివకుమార్కి సంబంధించి అవినీతి ఆరోపణల్ని కావాలని మీడియా ద్వారా లీక్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వర్గం చేస్తూ వాళ్ళ మీద కొన్ని కేసుల్ని మూవ్ చేస్తే ఇప్పుడు సిద్ధరామయ్యకే డైరెక్ట్గా టార్గెట్ పెట్టినట్టున్నారు డీకే శివకుమార్. తాజాగా ఓ సామాజిక కార్యకర్త ఒకళ్ళు సిద్ధరామయ్య భార్య పార్వతి మీద కేసేశారు. ఏమనంటే ముడా అంటారు, మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ. మనకి ఉడా హుడా తుడా ఎట్లా ఉందో అట్లా ముడా అంటారనమాట. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థకి సంబంధించిన కుంభకోణంలో ఆమె పాత్ర ఉందంటూ ఒక కంప్లైంట్ పోలీసులకు ఇచ్చారు. ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో ఆమె హస్తం ఉందని, బీజేపీ నేత చేసిన ఆరోపణల్ని తాజాగా ఫిర్యాదులో పెట్టడం అన్నది ఇందులో కీలకం. ముఖ్యమంత్రి భార్య పార్వతీ పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్నట్టు